ఈ రోజుల్లో చాలా వరకు దేవాలయాలు బ్రాహ్మణేతరులతోటి అర్చకత్వం చేయబడుతున్నాయి. మరి అలాంటప్పుడు కుల వివక్షత ఎక్కడ మొదలవుతుంది? మార్కండేయ గుడి, దీనికి పూజారులు ఎవరో తెలుసా? భృగు బ్రాహ్మణులైన పద్మశాలీలు. వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి పూజారులు విశ్వకర్మలు. కాటమయ్య గుడి పూజారులు గౌడులు. వనం ఎల్లమ్మ తల్లి గుడి పూజారులు గౌడులు. వనం మైసమ్మ తల్లి పూజారులు గౌడులు. బీరప్ప గుడి పూజారులు కురువలు. మల్లన్న గుడి పూజారులు గొల్లలు. లింగమయ్య గుడి పూజారులు కూడా గొల్లలే. మంత్రాలమ్మ గుడి పూజారులు గొల్లలు. మారెమ్మ గుడి పూజారులు మాదిగలు. ఈరనాగమ్మ గుడి పూజారులు కూడా మాదిగలు. శ్రీ చెన్నకేశవ స్వామి గుడి పూజారులు మాలలు. శ్రీ ముని రంగస్వామి గుడి పూజారులు మాలలు. నాంచారమ్మ గుడి పూజారులు ఎరుకలు. జములమ్మ గుడి పూజారులు ఎరుకలు. ఇక ఏకలవ్య గుడి పూజారులు ఎరుకలు. కోట మైసమ్మ గుడి పూజారులు కుమ్మరి. పోషవ్వ గుడి పూజారులు కుమ్మరి. బొడ్రాయి గుడి పూజారులు భైండ్ల. ఈరనాగమ్మ గుడి పూజారులు భైండ్ల. అలాగే బాపనింటి ఎల్లమ్మ గుడి పూజారులు భైండ్ల. మాండెల్ గుడి పూజారులు సాకలి. ఈరనాగమ్మ గుడి పూజారులు సాకలి. రేణుకా ఎల్లమ్మ గుడి పూజారులు గొల్ల ముస్టోళ్ళు. నాలిక మీద బ్రహ్మ పలికిన ప్రతి ఒక్కరూ అర్చకత్వంలోకి వస్తున్నారు. ఇంకా కుల వివక్షత అని హిందువుల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ వాళ్ళలో మనం చిక్కుకోవడం ఎంతవరకు సమంజసం అనేది మీరే కామెంట్ సెక్షన్లో పెట్టండి.